జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఒక కీలక ఘట్టం, డేట్ చెప్పి మరి ఆపరేషన్ చేయడం అనేది భారత చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అనుకుంటా నేను తెలిసి. అమిత్ షా గారి సంకల్పం, బలం, బలగం నిజంగా చెప్పాలని అంటే ఇవాళ జాతీయ జెండాను రెపరెపలాడిపిస్తుంది. ఎర్ర జెండాను పక్కకు జరిపేసింది. ఇవాళ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి, ద మాస్టర్ బ్రెయిన్ ఫ్రమ్ తెలంగాణ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారు ముంగట సరెండర్ అయిపోయింది. ఇవాళ రెడ్ టెర్రర్ నేషనల్ సరెండర్ అయిపోయింది కరెక్ట్గా మాట్లాడాలంటే. ఇవాళ ఈ భారత్ ఈ మావోయిజాన్ని ఎట్లా ఓడగొట్టిందని అనేదే ఇవాళటి చిట్టా ఫ్రెండ్స్. ఇవాళ భారత్ యొక్క తిరంగా ఏవైతే దట్టమైన అడవులు ఉన్నాయో చూడు, మన గద్ చిరోలి అడవులల్లా రెపరెపలాడుతున్నది. ఇవాళ మావోయిస్టులు సరెండర్ అయినరు, వాళ్ళ ఆయుధాలను సమర్పణ చేసినారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఏదైతే ఉక్కు పాదం అని చెప్పినరో ఎక్స్ట్రీమిజం లెఫ్ట్ వింగ్లల్లా, ఇవాళ అది కొలాప్స్ అయిపోయింది కరెక్ట్గా మాట్లాడాలంటే. మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి, ద లాస్ట్ మేజర్ మావోయిస్ట్ కోటరీ ఏదైతే ఉండేనో, ఫోర్ట్రెస్ ఏదైతే ఉండేనో, కోట ఏదైతే ఉండేనో, అది ఇలా సరెండర్ అయింది భారతదేశంలో. భూపతి గురించి మనం మాట్లాడాలనంటే, వేణుగోపాల్ రావు గురించి మనం మాట్లాడాలంటే 1970 నుంచి మన స్టూడెంట్ మూవ్మెంట్లలో గట్టిగా పనిచేసిండు. రాడికల్ స్టూడెంట్ యూనియన్లలో చిన్నప్పటి నుంచే ఆయనకు ఇంట్రెస్ట్ బాగుండే. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ 1956లో పుట్టినోడు. భూపతి వాజ్ బీకామ్ గ్రాడ్యుయేట్. ఇన్ఫ్యాక్ట్ చదువుకున్నోడు, కాకపోతే రాడికల్ ఐడియాలజీకి బలైపోయినోడు. పీపుల్స్ వార్ గ్రూప్ ఇంకా రాడికల్ స్టూడెంట్ యూనియన్కి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిండు. ఆయన ఇన్ఫ్లుయెన్సర్ కూడా అయిండు. తర్వాత ఆయన గన్ను కోసము పెన్నుని, నిజంగా చెప్పాలంటే గన్ను కొరకు పెన్నుని బిజినెస్ చేసిండు కంప్లీట్గా మాట్లాడాలంటే. ఇలా రిజల్ట్ ఏమున్నది అన్నది మనం అందరం చూస్తున్నాం. ఆయన ఫ్యామిలీ గురించి కూడా మనం ఏమన్నా మాట్లాడితే, కిషన్జీ భూపతి బ్రదర్ కిషన్జీ 2011 ఎన్కౌంటర్లో చచ్చిపోయింది. ఆయన మావోయిస్ట్ కమాండర్ ఉండే. ఆయన ఫ్యామిలీ మొత్తం ఒక రెవల్యూషనరీసే ఉండే. బ్రదర్ ఒక డెడ్లీ మావోయిస్ట్ కమాండర్ కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్జీ అని అంటారు. 2011లో ఆయన ఎన్కౌంటర్ చేసిండ్రు. ఆయన శ్రీమతి మన తారక్క అని ఎవరైతే అంటారో ఆమె 2024లో సరెండర్ అయింది. భూపతి అప్పటి నుంచి అండర్ గ్రౌండ్లో పోయిండు. మన గద్ చిరోలి ఇంకా అంబుజ్ మార్ ఏదైతే ఉన్నదో అక్కడ ఈయన మొత్తం తన నక్సలిజాన్ని నడిపేటోడు. గురిల్లా ఐడియాలజీ ఏదైతే ఉండే చూడు, గురిల్లా ఐడియాలజీ తీసుకొచ్చిందే భూపతి అని చెప్తారు. గడ్చిరోలి ఇంకా ఈ బస్తర్ జోన్లలో ఈయన ఫారెస్ట్ క్యాంప్స్ ఉంటుండే. భూపతి ఒక ఫీల్డ్ ఆపరేటివ్ నుంచి డిఫాక్టో పొలిటికల్ బ్రెయిన్ ఆఫ్ మావోయిస్ట్ లాగా ఎదిగిండంటే ఎంత శిక్షణ తీసుకున్నాడు, ఎంత ట్రైన్ అయ్యిండు, ఇన్ఫ్యాక్ట్ ఎంత నాలెడ్జ్ పేస్ పెట్టుకొని పోతున్నాడు అని అంటే మీరు అర్థం చేసుకోండి. జనతా సర్కార్ చూసిన తర్వాత ఒక ప్యారలల్ గవర్నెన్స్ సిస్టమ్ మావోయిస్టులకు దొరికినట్టు చూసి ఇలా స్ట్రాటజీ తయారు చేసారు ప్రాపగండాకు. ఆడికేని ఇలా ఆట ప్లస్ అడవులల్లో వేట మొదలైంది. ఈ టర్నింగ్ పాయింట్ ఏమైపోయింది అని అంటే ఇవాళ ఎర్ర జెండా అనేది ఫేడ్ అవుతూ వచ్చింది. ఈ ఇంటర్నల్ మావోయిస్ట్ ఇంకా కమ్యూనికేషన్స్ ఏవైతే ఉండేది చూడు ఇప్పటిదాకా, ఇవి ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో పడిపోయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నంబాల కేశవరావు ఏదైతే మే 2025లో హతమైండో ఎన్కౌంటర్లో, అప్పటి నుంచి ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ వచ్చిందని చెప్పి నేను మాట్లాడడం కాదు, సాక్షాత్తు వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి మాట్లాడిండు. ఆయన ఏమన్నాడంటే, ఎవరైతే క్యాడర్స్ ఇప్పుడు ఈ ఆర్ముడ్ స్ట్రగుల్కి వద్దామని చూస్తున్నారు చూడు, వాళ్ళు ఒకసారి మళ్ళొకసారి ఆలోచించాలా అని హితం పలికిండు. ఈ ఒక్క మెసేజ్ కంప్లీట్ మూమెంట్ని ఫ్రాక్చర్ చేసింది అని చెప్పి లెఫ్టిస్ట్ మావోయిజం ఆర్ నక్సలిజం నమ్మే ఆ లెఫ్టిస్టులు అందరూ మాట్లాడతారు. ఈ ఒక్క మెసేజ్ చాలా దెబ్బతీసింది, ఆత్మధైర్యాన్ని తీసేసింది అని చెప్పి చెప్తారు. ఇవాళ ఇది సరెండర్ కాదు ఫ్రెండ్స్, ఇది సరెండర్ ఆఫ్ ఎ జనరేషన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఇవాళ భూపతి పోలీసుల ముంగట సరెండర్ అవ్వడు అండ్ వెపన్స్ AK-47, ఇన్సాస్, కార్బైన్స్ కంప్లీట్గా ఒక 69 వయసు గల భూపతి 61 మావోయిస్టులను సరెండర్ కూడా చేయిస్తున్నాడు అని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇది లార్జెస్ట్ మావోయిస్ట్ ఏమంటారు సరెండర్ ఇన్సర్జెన్సీ హిస్టరీలోనే ఇది లార్జెస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా 54 వెపన్స్ వాళ్ళు సబ్మిట్ చేసినట్టు సమాచారం ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఫైనల్ కొలాప్స్ కావచ్చు మావోయిజంకి, ఆర్మ్డ్ మావోయిజంకి సెంట్రల్ ఇండియాలా అనేది మన నిపుణుల సూచన. ఇప్పటిదాకా అమిత్ షా గారి స్ట్రాటజీకి ఇట్లా తీసుకొని చూస్తే మీరు
అమిత్ షా సెక్యూరిటీ అఫీషియల్స్ మొత్తం డామినేట్ కనిపిస్తున్నారు. ఇవాళ 3 సింహాలు ఈ నక్సల్ స్ట్రాటజీ మీద గర్జిస్తున్నట్టు కనిపిస్తాయి. మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ కౌంటర్ మావోయిస్ట్ స్ట్రాటజీ ఏదైతుంది చూడు, ఆపరేషన్ సమాధాన్ ప్రహార్ అని చెప్పి రెడ్ కారిడోర్స్లలో కోఆర్డినేటెడ్ స్ట్రైక్ చేయించారు. దాని తర్వాత మెయిన్ స్ట్రీమ్లలో జాయిన్ కానికే ప్రోద్బలం ఇచ్చిండ్రు. నిజంగా చెప్పాలనంటే వాళ్ళకు ప్రోత్సహించారు కూడా. రీహాబిలిటేషన్ ఇంకా సరెండర్ పాలసీ కూడా తీసుకొని వచ్చారు. రోడ్స్, టెలికామ్స్ ఇంకా జాబ్స్, మీరు గన్లు వదిలేయండి, రోడ్లు, టెలికాంలు, జాబ్లు ఇవన్నిటికి రండి, భారతదేశ అభివృద్ధిలా మీరు ముంగటికి రండి అని చెప్పి ఫస్ట్ గవర్నెన్స్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని మాట్లాడిన ఏకైక హోంశాఖ మాత్యులు, డేట్ చెప్పి మరీ ఆపరేషన్ చేసిన మాత్యులు మన అమిత్ షా గారు. ఇవాళ గచ్చిరోలి అడవులల్లా తిరంగా ఎగురుతున్నది ఫ్రెండ్స్. పోరలు ఇలా ఎర్ర జెండా వైపు కాకుండా స్కూళ్ళ వైపు పోనీక ప్రయత్నం చేస్తున్నారు. ఆర్మడ్ స్ట్రగల్ కాకుండా పోలీస్ ట్రైన్ అయి దేశాభివృద్ధిలా ముంగటికి రానిక ప్రయత్నం చేస్తున్నారు. మాకు డెవలప్మెంట్ ప్రోగ్రాంలు రావాలని చెప్తున్నారు. ఇవాళ భూపతి సరెండర్ అనేది కేవలం ఒక డెసిషన్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఒక ఐడియాలజికల్ సావు మావోయిస్ట్ మూమెంట్కి. ఇది క్లియర్ కట్గా చెప్పాలనంటే ఏదైతే ఆకలి పోరాటం అని అన్నారో, ఏదైతే దొరల మీద పోరాటం అనేది అయితే అన్నారో, దీనికి అన్నిటికీ ఇవాళ ఇది ఒక చెక్ పెట్టినట్టు అవుతుంది. ఇవాళ మన ఏమంటారు, అడవులన్నీ గన్ ఫైర్లతో రావు. నిజంగా చెప్పాలనంటే భారత్ మాతాకి జై అనే ఒక స్లోగన్లతోని ముంగటికి కనబడే ఆస్కారం ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఒక నేషనల్ మెసేజ్ కూడా ఇస్తున్నది. ఇవాళ ప్రతి ఒక్క అడవులు ఏవైతే నక్సల్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ తిరంగా ఎగిరే శుభసూచకం కనిపిస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆశా జ్యోతి కనిపిస్తున్నది. ఇవాళ పోలీసులు ఏం చేయగలుగుతాము దేశాభివృద్ధిలో, మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలల్లో పోరలు పోలీసుల వైపు, అభివృద్ధి వైపు, స్కూళ్ళ వైపు చూసే ఆస్కారం ఉన్నది. మావోయిజం అనేది భారత్ని విడగొట్టింది ఫ్రెండ్స్. డెవలప్మెంట్ నిన్నడు యునైట్ చేయలే. ఇది అలా నీ బాధ నుంచి బాధ్యత నేర్పే రోజు, భయం నుంచి భారతీయత బయటికి వచ్చే రోజు. ఈ స్టోరీ ఏదైతే ఉంది చూడు, ఈ స్టోరీ ఫారెస్ట్లలో కూర్చొని గన్లు పట్టుకొని కొట్లాడు కాదు, అదే ఫారెస్ట్లలో కూర్చొని దేశాభివృద్ధికి కూడా ఏమంటారు హెల్ప్ చేయడము లేదా తోడ్పడడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది క్లియర్ కట్కి మెసేజ్ పోతుంది ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే గన్లతోని ఏం రాలే. ఇవాళ నేషన్ మార్చ్ చేస్తుంది. ఇవాళ ఈ పరేడ్ దానికి చిహ్నం ఫ్రెండ్స్. ఇప్పటిదాకా గుర్తుపెట్టుకోర్రి, తిరంగాకు ఏది ఆల్టర్నేటివ్ లేదు, ఏ జెండా ఆల్టర్నేటివ్ కాదు. ఇవాళ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఎక్స్ట్రీమ్ టెర్రరిజంకి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నారు. ఇవాళ భూపతి యొక్క సరెండర్ నిజంగా చెప్పాలని అంటే ఇది ఒక 1 man రిబెలియన్ కాదు, కంప్లీట్గా మావోయిజం ఐడియాలజీకి ఒక చెక్. ఎందుకంటే బుల్లెట్లతో వచ్చేది ఏం ఉండదు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలనంటే బాధ్యతతోనే భారత్ ముంగట పడుతుంది. ఆ బాధ్యతల నీ భాగం ఎంతుందో అన్నది ఆలోచించినప్పుడే భారత్ ముంగట పడుతుంది. చెప్పిండ్రు, చేస్తున్నారు, ఇవాళ మీరు సాక్షులు అవుతున్నారు. భారత్ మాతాకి జై.